హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మూడ్ స్వింగ్ మూవీ మేకర్. నేను ఈ ఛానల్లో ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కోసం ఒక సిరీస్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో అదే ఇది. మీరు ఫిల్మ్ మేకింగ్ బేసిక్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ ప్లేలిస్ట్ మీకు ఉపయోగపడుతుంది. యాజ్ అ ఫిల్మ్ లవర్ కూడా ఈ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఇన్ ఫ్యూచర్ నేను చాలా వీడియోస్ ఎస్పెషల్లీ ఫిల్మ్ మేకింగ్ క్రాఫ్ట్ మీద చేసి ఈ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. సో స్టే కనెక్టెడ్. యాజ్ అ ఫిల్మ్ మేకర్ మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నా అని చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని అడిగే మొదటి క్వశ్చన్ ఏంటి? అవునా, కథ ఏంటి అని. ఈరోజు మన టాపిక్ కూడా అదే, స్టోరీ. సినిమా అనేది కథలు చెప్పడంలో ఒక రకం, వన్ ఫార్మ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. కథలు అనేవి ఏవైనా కావచ్చు. మీ లవర్తో కూర్చున్నప్పుడు మాట్లాడే మాటలు కావచ్చు, డైలీ ఇంట్లో మీ డాడీ చూసే న్యూస్ కావచ్చు, మీ మమ్మీ పక్కింటి ఆంటీతో పెట్టే మీటింగ్ కావచ్చు, మీ తాతయ్య చదివే బుక్స్ కావచ్చు. ఇలా చాలా రకాల కథలు ఉన్నాయి. కానీ సినిమా కథలకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమా కథ నిర్దిష్టమైన సమయంలో, అంటే 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో అయిపోతుంది. సాధారణంగా మూవీ రన్ టైం ఇంతే. ఇలా కొన్ని విషయాలు సినిమా కథల్ని వేరే వాటి నుంచి వేరు చేస్తాయి. ఇప్పుడు మనం మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ మూవీ స్టోరీ చూద్దాం. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినవి 5 అంశాలు ఉన్నాయి. అవి: మొదటిది ప్లాట్. ఒక సినిమాలో ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా జరిగే సంఘటనలు అన్నీ కూడా కలిపి ప్లాట్ అంటాం. రెండవది సెట్టింగ్. ఒక కథ ఏ టైంలో ఏ ప్లేస్లో జరుగుతుంది అనేదే సెట్టింగ్. మూడవది క్యారెక్టర్, పాత్రలు. మనం మన కథ ఎవరి కోసం చెప్తున్నాం, ముఖ్యమైన కొన్ని పాత్రలు, వాటితో పాటు మిగిలిన చిన్న చిన్న పాత్రలు అన్నీ కూడా కథలో భాగాలే. ఇక నాలుగవది కాన్ఫ్లిక్ట్. కథలో నీ పాత్రకు ఉండే ఒక సమస్యనే కాన్ఫ్లిక్ట్ అంటాం. ఇది లేనిదే కథ ముందుకు జరగదు, డ్రామా పుట్టదు. ఒక కథ రక్తి కట్టాలంటే ఖచ్చితంగా ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి. ఎస్విఎస్సిలో మన రేలంగ్ మావే చెప్పినట్టు, అందరూ మంచోళ్ళైతే స్టోరీస్ బోర్ కొడతాయేమో. ఫిఫ్త్ అండ్ లాస్ట్ది థీమ్. ఇది కథలో డైరెక్టర్ టచ్ చేసిన ముఖ్యమైన ఐడియా. ఇది మనం కథ ద్వారా నేర్చుకునే విషయం కావచ్చు, లేదా ఆ కథలో చూపించిన ముఖ్యమైన విషయం కావచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, బొమ్మరిల్లు తీసుకుందాం. ఫస్ట్ పాయింట్, ప్లాట్. ఒక తండ్రి అతి ప్రేమ వల్ల బాధపడే కొడుకు ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పి తన సమస్యని ఎలా సాల్వ్ చేసుకున్నాడు, తన ప్రేమని ఎలా గెలిపించుకున్నాడు అనేదే ప్లాట్. దీనిలో జరిగే రకరకాల సంఘటనలు అన్నీ ప్లాట్లోకే వస్తాయి. రెండవది సెట్టింగ్. ఈ స్టోరీ ఒక నార్మల్ ఫ్యామిలీ స్టోరీ కాబట్టి ప్రస్తుత కాలంలోనే ఒక ఇంట్లో జరుగుతుంది. మూడవది క్యారెక్టర్. మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి ఇందులో? సిద్ధార్థ, ప్రకాష్ రాజ్, జయసుధ, జనీలియా, కోట శ్రీనివాసరావు, సిద్ధార్థ ఫ్యామిలీ మెంబర్స్, తనికల భరణి, నేహ, వీళ్ళంతా సపోర్టింగ్ క్యారెక్టర్స్. ఇంకా నాలుగవది కాన్ఫ్లిక్ట్. ఒక తండ్రి తన పిల్లలకి అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చి సంతోషపడతాడు, కానీ వాళ్ళకి కావాల్సింది ఇదేనా కాదా అని ఆలోచించడు. ఇదే ఈ కథలో పెద్ద సమస్య. ఇంకా ఐదవది థీమ్. ఈ కథలో థీమ్ తండ్రి కొడుకుల మధ్య ఉండే సమస్యలు. బొమ్మరిల్లు సినిమాలో ఎలిమెంట్స్ ఇవే. ఒక లాస్ట్ విషయం మనం మాట్లాడుకోకపోతే ఈ వీడియో ఫినిష్ అవ్వదు. అదే ఇంటర్ రిలేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ అ స్టోరీ. ఈ ఎలిమెంట్స్ అన్నీ విడివిడిగా కనిపించినప్పటికీ ఇవన్నీ కలిస్తేనే కానీ ఒక మంచి కథ రాదు. అలాగే వీటిలో ఏది మార్చినా కథ పూర్తిగా మారిపోవచ్చు. మనం తీసుకున్న ఎగ్జాంపుల్ చూద్దాం. సిద్ధు, ప్రకాష్ రాజ్ లేకపోతే ఈ కథ పుట్టదు. వీళ్ళ ప్లేస్లో డీజే టిల్లుని, వాళ్ళ ఫాదర్ని ఊహించండి, కథ మారిపోద్ది. ఇదే కథ సెట్టింగ్ మార్చి యుఎస్లో పెట్టండి, మళ్ళీ కథ మారిపోద్ది. అక్కడ పరిస్థితులు వేరు కాబట్టి. దీని టైం మార్చి 1970s పెట్టండి, ఎగైన్ కథ మారిపోద్ది. ఈ కథలో ప్రతి ఒక్క అంశం వేరే అంశంతో కలిసి పనిచేస్తేనే ఇది బొమ్మరిల్లు, లేకపోతే అది ఏ ఇల్లో ఎవరికి తెలియదు. సో ఇది గైస్ స్టోరీ అండ్ ఇట్స్ మెయిన్ ఎలిమెంట్స్. మీకు గనక ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ ద వీడియో. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సినిమా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలో వద్దో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.